ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. కాలం విలువ. కాలం సాగిపోతూనే ఉంటుంది, తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. ఒకానొక రోజు నువ్వు ఆగిపోవలసిందే. కాలంతో పోటీపడి నడవాలంటే కష్టమే, అయినా కాలంతో పాటు కాలానికి అనుగుణంగా సాగాల్సిందే. అయితే ఇప్పుడు కాలం గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒకరోజు రాముకి టీచర్ ఒక గడియారం ఇచ్చాడు. ఇది చాలా ప్రత్యేకమైనది, దీనిని చాలా జాగ్రత్తగా వాడాలి అని ఆ టీచర్ చెప్పాడు. అప్పుడు రాము ఆశ్చర్యపోయాడు. గడియారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు రాము మేల్కొని గంటలు గంటలు ఫోన్లో స్క్రోల్ చేసేవాడు. చదువు మిస్ అవుతూ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గడియారం లోపల చిన్నగా టిక్ టిక్ అని శబ్దం వినిపించింది. ఆ శబ్దం మెల్లిమెల్లిగా ఎక్కువయింది. అది సాధారణ గడియారం కాదు, అది ఒక జీవిత గడియారం. నీ సమయం నెమ్మదిగా పూర్తవుతుంది రాము అని ఆ గడియారంలోంచి వినిపించింది. అప్పుడు రాము భయపడి, అయ్యో, కాలాన్ని వెనక్కి తీసుకురాగలనా అని ఆలోచించాడు. అంతలోపే నెమ్మదిగా గడియారం ఆగిపోయింది. అప్పుడు గడియారంలోంచి మరోసారి, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం లేదు రాము, అప్పుడు అలా అనిపించలేదా అని వినిపించింది. అప్పటి నుండి రాము తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాము ఒక పుస్తకం తీసుకొని రోజు 1 గంట తన భవిష్యత్తు కోసం సమయాన్ని కేటాయించాలని నిబంధన పెట్టుకున్నాడు. ఫోన్ మరియు సోషల్ మీడియా, అనవసరమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా తన అనుకున్న పనుల కోసం, తన లక్ష్యాల కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రాముకు మొదట చిన్న చిన్న మార్పులు కనిపించాయి. తర్వాత గొప్ప గొప్ప విజయాలు సాధించాడు. ఈ విధంగా సమయం ఎలా ఉపయోగించుకుంటామో మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. నీవు నేడు తీసుకునే నిర్ణయమే రేపు నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు చెప్పండి, మీ సమయాన్ని నిజమైన లక్ష్యాలకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా గంట బటన్ నొక్కండి.